రోడ్లో కారు అదుపు తప్పింది. ఓవర్ స్పీడ్తో డివైడర్ను ఢీకొట్టింది మహీంద్రా ఎస్యూవీ 700. ఆ వేగానికి కారులోంచి ఇంజన్ ఎగిరిపడింది. ఫ్లైఓవర్ చివరికి వచ్చి గాల్లో ఆగిపోయింది కారు. కొంచెమైతే ఫ్లైఓవర్ నుంచి కింద పడేది. అత్యంత భయంకరంగా ఆ ప్రమాద దృశ్యాలున్నాయి. రాంచీ రింగ్ రోడ్డుపై జరిగిన ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. అత్యంత వేగంతో ఆ కారు ఒక్కసారిగా అదుపు తప్పింది. ఏకంగా రింగ్ రోడ్డు డివైడర్పై వచ్చింది. ఇక డివైడర్ యొక్క బోర్డర్స్ను పూర్తిగా టచ్ చేసింది, ఎగిరి దానిపై పడింది. సగం అటు ఇటుగా ఉంది. ఒకసారి ఆ దృశ్యాలు చూస్తే మనకు అర్థమవుతాయి. కొంచెం స్పీడ్ ఎక్కువైతే కనుక ఖచ్చితంగా పడిపోయే క్రమంలో అవతల వైపు పడి ఉండేది, పెద్ద ప్రమాదమే జరిగి ఉండేది. కానీ అది ఆ డివైడర్ మధ్యలో ఇరుక్కుపోయింది. ఒకసారి ఆ దృశ్యాలు చూస్తే మనకు ప్రమాద తీవ్రతను బట్టి అర్థమవుతుంది. ఎంత వేగంగా ఆ కారు వస్తుందో మనకు దీన్ని బట్టి చూడవచ్చు. ఏకంగా దాని ఇంజన్తో సహా ఇంజనే ఆ డివైడర్కు ఢీకొట్టి ఇంజనే లేచిపోయినట్టుగా చెప్తున్నారు. పూర్తిగా కారు ఎస్యూవీ 700, ఇది మహీంద్రా ఎస్యూవీ 700. పెద్ద ప్రమాదం అయితే తప్పింది. వేగంగా వస్తున్న ఈ వాహనం నియంత్రణ కోల్పోయి రింగ్ రోడ్డు సైడ్ వాల్, అది ఆ డివైడర్ లాంటి సైడ్ వాల్ని చూస్తారు కదా, సైడ్ వాల్ను ఢీకొట్టింది. ఢీకొన్న తర్వాత ఎస్యూవీ సైడ్ వాల్పై ఇరుక్కుపోయింది. అదిగో ఆ దృశ్యాలు చూస్తున్నాం కదా, సైడ్ వాల్పై ఇరుక్కుపోయింది. ఏదైనా చిన్న పొరపాటు వల్ల వాహనం వంతెన కింద పడి ఉంటే కనుక అది పెద్ద ప్రమాదానికి దారితీసేది. ఒకవేళ ఒక్కసారి మనం ఆ దృశ్యం చూస్తే అర్థమవుతుంది. కాస్త అటు ఇటు అయితే కనుక ఖచ్చితంగా అవతల వైపు పడి ఉండేది. కానీ అదృష్టవశాత్ ఇక్కడ మధ్యలో ఒక డివైడర్ వచ్చింది, గ్రిల్ వచ్చింది, అలాగే సైడ్ వాల్ గ్రిల్ వచ్చింది. సో దానివల్ల వాళ్ళు నిజంగా అక్కడ బచాయించినట్టుగానే మనకు అర్థమవుతుంది. సో చాలా పెద్ద ప్రమాదమే తప్పిందని మనకు ఆ దృశ్యాలు చూస్తే అర్థమవుతున్నాయి. ఈ ఎస్యూవీ రింగ్ రోడ్ సైడ్ వాల్పై ఇరుక్కుపోవడంతో లోపలున్న వ్యక్తులు అయితే ప్రాణాలతో బయటపడ్డారు. లేదంటే అమాంతం ఆ ఫ్లైఓవర్ పైనుంచి కింద పడితే కనుక ఖచ్చితంగా ప్రాణాలు దక్కేవి కాదనే అర్థమవుతుంది మనకు ఆ దృశ్యం చూస్తే. ఎందుకంటే అది చాలా ఒక పైవంతెన ఫ్లైఓవర్ లాగా కనబడుతుంది. అది అక్కడ రింగ్ రోడ్డుపై కట్టినటువంటి, ఇది రాంచీ ఔటర్ రింగ్ రోడ్డుపై కట్టినటువంటి ఫ్లైఓవర్ అది. సో అదృష్టవశాత్తు ఇక్కడ డివైడర్ను ఢీ కొట్టుకుంటూ అలా వెళ్ళి కాంక్రీట్ దిమ్మెల్ని ఢీ కొట్టుకుంటూ వెళ్ళి సైడ్ వాల్ను ఢీ కొట్టి ఆగిపోయింది. ఇంకా చూడండి, ఐరన్ సైడ్ వాల్ అది. సో అదృష్టం బాగుండి వీళ్ళంతా కూడా బయటపడ్డట్టుగా మనకు అర్థమవుతుంది. మహీంద్రా ఎస్యూవీ 700 వెహికల్ ఇది. రాంచీ జార్ఖండ్ రాజధాని రాంచీ రింగ్ రోడ్లో చోటు చేసుకుంది. ప్రస్తుతానికి పోలీసులు ఈ ఘటనకు సంబంధించి అయితే ఆరా తీస్తున్నారు. అసలు ఆ వ్యక్తులు ఈ ప్రమాదం ఎలా జరిగింది, ఆ వ్యక్తులు అంత వేగంగా ఎందుకు ఢీ కొట్టారు, అసలు అంటే ఏమైనా మద్యం సేవించున్నారా, ఏం జరిగిందనే కోణంలో ప్రస్తుతానికైతే ఆరా తీస్తున్నారు. అత్యంత వేగంగా రావడమే దీనికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. అతివేగము అలాగే నిర్లక్ష్యపు డ్రైవింగే దీనికి ప్రధాన కారణంగా మనకు కనబడుతూ ఉంది. ఒక్కసారిగా డివైడర్ దగ్గర రాగానే ఓవర్ స్పీడ్తో నియంత్రణ కోల్పోయినట్టుగా మనకు అర్థమవుతుంది. కానీ ప్రాణాలైతే దక్కించుకున్నారు. అదృష్టవశాత్తు ఏమీ కాలేదు. చూడండి ఎంత కిందికి ఉందో, అది చాలా పైకుంది. చూడండి, అంత కిందికి పడుంటే కనుక తునాతునకలు అయ్యేది, వాహనం తునాతునకలు అయ్యేది. మనుషులు ప్రాణాలతో బయటపడే వాళ్ళు కాదు, నూకలు చెల్లిన వాళ్ళకనే అనాలి. ఎందుకంటే ఆ ప్రమాద తీవ్రత, ఒకసారి ఆ యాక్సిడెంట్ స్పాట్, ఆ వెహికల్ పొజిషన్ చూస్తే కనుక చాలా భయానకంగా అనిపిస్తుంది. ఎస్, చూడండి, ముందట ఇంజన్ బానెట్తో సహా కంప్లీట్గా ఇంజన్ అయితే కంప్లీట్గా పోయింది, తునాతునకలు అయిపోయింది. అది ఎక్కడ పడిపోయిందో ముక్కలు ముక్కలుగా అయిపోయి, ఎందుకంటే ఇది ఇనుప గ్రిల్తో కూడుకున్నటువంటి దిమ్మెలు అవి. ఆ సైడ్ వాల్ డివైడర్ కమ్స్, ఇక్కడ ఇటు డివైడర్ ఉంది కొంచెంలో, తర్వాత అవతల వైపు సైడ్ వాల్ ఉంది, డివైడర్ కమ్ సైడ్ వాల్. దానికి ఇనుప గ్రిల్స్ ఉన్నాయి కదా, వాటి వల్లే బహుశా వీళ్ళు ప్రాణాలు దక్కించగలిగారేమో అనిపిస్తుంది. ఎందుకంటే అది ఇలా నేరుగా ముందు ఎదురుగా ఢీకొంటూ వస్తున్న క్రమంలో కింద ఇంజన్ అంతా కూడా క్లియర్ చేసేసింది, తునాతునకలు చేసి ముక్కలు చేసి ఇంజన్ ఎక్కడో ఎగిరిపడింది. దాంతో ఇంజన్ షట్ డౌన్ అయినట్టుగా కనబడుతుంది. బట్ ఆ వేగానికి నియంత్రణ కోల్పోయి వెహికల్ మాత్రం లేచిపోయి, అదిగో ఆ డివైడర్ మధ్యలో సైడ్ వాల్కు ఇటు డివైడర్కు మధ్యలో ఇరుక్కుపోయి బతికి బయటపడ్డట్టుగా మనకు అర్థమవుతుంది. ఈ రెండు ఉండడం వల్లే ఇరుక్కపోయింది అది, లేకుంటే అమాంతం అవతల వైపు పడి ఉండేది. బహుశా వాళ్ళకి అది పెద్ద ముప్పుగా పరిణమించి ఉండేది. ఆ దృశ్యాలు చూస్తే మనకు చాలా భయంకరంగా అనిపిస్తున్నాయి. రాంచీలో జరిగింది ఘటన. చూడండి, అది
ఒక చౌరస్తా లాగా కనపడుతుంది. దానిపైనటువంటి ఔటర్ రింగ్ రోడ్ అవతల వైపు ఒక చెరువు కూడా ఉంది. రాంచీలో ఇటీవలి కాలంలో రోడ్లు కూడా బాగా అభివృద్ధి చెందాయి. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఈ రోడ్లు నిర్మించింది, ఔటర్ రింగ్ రోడ్డు. ఇది ఒక జాతీయ రహదారిగా కూడా చెప్తున్నారు. సో ఔటర్ రింగ్ రోడ్డు ప్రాంతంలో జరిగింది ఈ ఘటన. ఎందుకంటే అత్యంత రద్దీగా కూడా ఉంటుందని చెప్తున్నారు. కానీ ఈ ఘటన జరిగినప్పుడు బహుశా అక్కడ ఇతర వాహనాలు కూడా ఏం లేనట్టుగా తెలుస్తుంది. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఒకవేళ వీళ్ళు కింద పడి ఉంటే కనుక నిజంగా కింద కూడా చాలా వాహనాలు వెళ్తున్నాయి చూడండి. కింద వాహనాలు వెళ్తున్నాయి. వీళ్ళు కింద పడి ఉంటే ఈ వాహనంలో ఉన్న వాళ్ళకి, అలాగే కింద వెళ్ళే పాదచారులు కానీ, నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళు కానీ, లేదా టూ వీలర్స్ మీద వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉన్నా, లేదా ఇతరత్ర కార్లు ఇంకా పెద్ద వాహనాలు ఏమున్నా వాళ్ళపై పడి ఉంటే వీళ్ళతో పాటు వాళ్ళు చాలా పెద్ద ప్రమాదం జరిగి ఉండేది. మనకు ఒకసారి మీకు గుర్తుండే ఉంటుంది, ఇక్కడ బయోడైవర్సిటీ దగ్గర జరిగిన కారు ప్రమాదం సేమ్ ఇలాగే అత్యంత వేగంగా వచ్చి కారు అమాంతం ఆ ఫ్లైఓవర్ నుంచి కింద పడింది హైదరాబాద్ బయోడైవర్సిటీలో. సో అక్కడ ఆ బస్ స్టాండ్ దగ్గర నిల్చున్న వాళ్ళు, కింద నడుచుకుంటూ వెళ్తున్న వాళ్ళు, ఒక ఆవిడ పాపం అక్కడ ఏదో కూరగాయలో లేదా పండ్లో అమ్ముకుంటున్న ఆవిడ, ఆమె స్పాట్లో నుంచి చనిపోయింది. ఇంకా కొన్ని వీడియోలు మనం చూస్తున్నాం సోషల్ మీడియాలో. ఒక అమ్మాయి త్రుటిలో తప్పించుకుంది ఆ ప్రమాదం అయితే అక్కడ. సో ఆ తరహా ప్రమాదం లాగానే మనకి ఇది కనిపిస్తుంది. కానీ అది కింద పడిపోయింది. కింద పడిపోయి ముక్కలైంది ఇక్కడ హైదరాబాద్ బయోడైవర్సిటీ దగ్గర. కానీ ఇది సేమ్ అలాంటిది, కానీ కింద పడలేదు. వీళ్ళ అదృష్టం బాగుండి చూడండి, అదిగో మధ్యలో ఇరుక్కుపోయింది. ఇంకా నయం, లేదంటే పెద్ద ప్రమాదమే జరిగి ఉండేది. వీళ్ళకి కాదు, వీళ్ళతో పాటు కింద ఉన్న వాళ్ళకి కూడా ప్రమాదం జరిగి ఉండేది. సో అందరి అదృష్టాలు బాగున్నాయని అనుకోవాలి. ఎందుకంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, అతివేగం స్పీడ్ థ్రిల్స్ బట్ కిల్స్ అంటారు కదా. సో అది గుర్తుపెట్టుకోండి చాలు. ఎందుకంటే ఇక్కడ అతివేగం, నిర్లక్ష్యం కారణంగా మనమే కాదు, మనతో పాటు ముక్కు మొహం తెలియని, మనకు సంబంధం లేని వ్యక్తులు కూడా అక్కడ ఇబ్బందుల పాలవుతారనేది వాస్తవం. ఎందుకంటే ఎవరైనా డ్రైవింగ్ చేసేవాళ్ళు చాలా జాగ్రత్తగా, నిర్లక్ష్యం లేకుండా జాగ్రత్తగా వెళ్ళాల్సిన అవసరం ఉంది. స్పీడ్ నడపడం ఒకటే హీరోయిజం అనుకుంటే పొరపాటు. సో కాస్త జాగ్రత్తగా వెళ్ళడమే అసలైన హీరో అనిపించుకుంటారు. సో ఇది ఎవరికైనా వర్తిస్తుంది వాహనదారులకు. ఎందుకంటే స్పీడ్ థ్రిల్స్ బట్ కిల్స్ అంటారు కదా. సో ఆ రకంగా ఉంటుంది పరిస్థితి. కాబట్టి జాగ్రత్తగా, వేగం ఎక్కువైతే మనం కంట్రోల్ కోల్పోతాం, నియంత్రణ కోల్పోతాం. తద్వారా ఇంకా చెప్పలేని పరిణామాలు ఉంటాయి. ఒకటి కాదు, రెండు కాదు. అసలు ఎలా జరిగింది అని మనం ఆలోచించుకోవడానికి చాలా టైం పడుతుంది యాక్సిడెంట్ స్పాట్ చూసిన తర్వాత. అంత దారుణంగా ఉంటాయి. ఇది కూడా అదే, అంతే దారుణంగా ఉంది. కానీ ఇక్కడ ఈ సైడ్ వాల్ కమ్ డివైడర్ మధ్యలో ఇరుక్కుపోయి, అదిగో బహుశా ఆ ఇంజన్కి సైడ్ ఎస్ ఎగ్జాక్ట్లీ ఈ సెకండ్ బాక్స్లో చూస్తే ఈ ఇంజన్ బానెట్ కింది నుంచి ఒక సైడ్ వాల్ ఇనుప గ్రిల్ దూసుకుపోయింది కదా, బహుశా అది ఆపినట్టుగా మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఈ సెకండ్ బాక్స్లో చూడండి, బ్యాక్ సైడ్ కాకుండా ఫ్రంట్ సైడ్ బాక్స్లో మనం చూసినట్టయితే ఇదిగో ఆ ఇనుప గ్రిల్ ఉంది కదా, సైడ్ వాల్కున్న ఇనుప గ్రిల్, దానికి అడ్డుపడ్డట్టుగా అర్థమవుతుంది. మధ్యలోకి దూసుకు వెళ్ళి అది అవతల వైపు పడకుండా ఇది సరిగ్గా సెంటర్లో మధ్యలో ఒక అడ్డుపుల్లలాగా నిలిచింది చూడండి. సో అది వాళ్ళ ప్రాణాలను కాపాడింది. అదృష్టవశాత్తు మనకు ఇది వాళ్ళిద్దరు, అందులో ఎంతమంది ఉన్నారో తెలియదు, బట్ ఆ ప్రయాణికులు అయితే అందులోంచి క్షేమంగా బయటపడ్డారు. కాబట్టి అతివేగం, నిర్లక్ష్యం ఇవన్నీ కూడా ప్రమాదాలకు కారణమవుతాయి. కాబట్టి జాగ్రత్తగా, అండ్ అలాగే మద్యం సేవించి నడపడం కూడా పెద్ద రీజన్ అయి ఉంటుంది. సో బహుశా వీళ్ళు మరి మద్యం సేవించి ఉంటారా, ఏదైనా వాళ్ళని కాదు జనరలైజ్ చేసి చెప్తున్నాను, మద్యం సేవించి నడిపినా ఇలాంటి ప్రమాదాలు ఉంటాయి. అసలే ఔటర్ రింగ్ రోడ్లు లేదా హైవేలపై దాదాపుగా 80 పైనే, 80, 90, 100 పైనే వెళ్తుంటారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉంటాయి. అందుకే కొన్ని వాహన సంస్థలు కూడా రేటింగ్ ఇస్తున్నాయి. ఇన్క్యాప్ అని ఉంటుంది. సో రేటింగ్ ఇస్తారు, సెక్యూరిటీ రేటింగ్ ఇస్తారు. సో రకరకాల రేటింగ్స్ ఇస్తున్నారు. ఇటీవల కాలంలో తాజాగా ఇక్కడ రింగ్ రోడ్డుపై నడిపే వాహనాల సంబంధించి కూడా రేటింగ్ ఇచ్చారు, సేఫ్టీ రేటింగ్స్. సో అది దృష్టిలో పెట్టుకొని సరే రేటింగ్ మంచుకున్న బండి తీసుకున్న, వాహనం తీసుకున్న, అడ్డగోలుగా నడిపి నిర్లక్ష్యంగా లేదా మత్తులో మద్యం తాగో, ర్యాష్ డ్రైవింగో, ఓవర్ స్పీడ్తో నడిపితే ఎంత రేటింగ్ ఉన్నా, ఎంత అవి తెరుచుకున్నా, లోపల బెలూన్లు తెరుచుకున్నా కష్టం, ఒక్కోసారి ఇబ్బందికరంగా ఉంటాయి. కాబట్టి సో మనం అప్రమత్తంగా ఉండి మన వల్ల ఇతరులకు ఇబ్బంది కలగకుండా చూసుకోవడమే ఉత్తమని దీన్ని బట్టి అర్థమవుతుంది. సో ఈ ఘటన మీకు ఎందుకు ఇంత వివరించాల్సి వస్తుందంటే, సో అదృష్టవశాత్తు వాళ్ళు ప్రాణాలు దక్కించుకున్నారు. కాబట్టి ఇవి చూసిన తర్వాత అయినా కనీసం కొంతమందికి ఆలోచన వస్తుంది, అలర్ట్గా ఉంటారు, అప్రమత్తంగా ఉంటారు. వేగంగా వెళ్ళే వాళ్ళకి
కొంత అర్థమవుతుంది ఎలా జరుగుతాయి ప్రమాదాలు. ఇక్కడ వాళ్ళు తప్పించుకోగలిగారు, బయటపడ్డారు కాబట్టి దాన్ని ఇప్పుడు మనం ఇంతలా విశ్లేషించగలుగుతున్నాం. సో ఒకవేళ అవతల వైపు పడిపోయి ఏకంగా ప్రాణాలు కోల్పోతే పడిపోయింది చచ్చిపోయినారని చెప్తాం, అంతకుమించి ఏముండదు. సో ఇక్కడ బతికారు అండ్ అలాగే ఆ వాహనం అలా చిక్కిపోయింది కాబట్టి దాన్ని ఎలా జరిగింది ఎలా ఆగిందనేది మనం విశ్లేషించగలుగుతాం. దీన్ని బట్టైనా అట్లీస్ట్ ఇది ఒక లెసన్గా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ప్రమాదాలకు సంబంధించి ఖచ్చితంగా కాస్త జాగ్రత్తగా ఈ వాహనాలు నడిపేటప్పుడు కాస్త జాగ్రత్తగా, మరీ ముఖ్యంగా ఔటర్ రింగ్ రోడ్లు కావచ్చు లేదా జాతీయ రహదారులపై ఇలాంటి పైవంతులు అంటే ఫ్లైఓవర్లు ఉన్న చోట కాస్త జాగ్రత్తగా మద్యం సేవించకుండా, మరీ ముఖ్యంగా మద్యం సేవించడం చాలా ఇబ్బందికరం. దాంతోపాటు ఓవర్ స్పీడు లేదా ర్యాష్ డ్రైవింగ్, నిర్లక్ష్యంగా రకరకాల రీజన్స్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా కాస్త తగ్గించుకొని జాగ్రత్తగా వాహనాలు నడిపితే మనం క్షేమంగా ఇంటికి చేరుకున్న వాళ్ళు అవుతాం. అలాగే మన పక్కనున్న వాళ్ళను, అటువైపు వెళ్తున్న వాళ్ళను, సో మనతో పాటు ప్రయాణిస్తున్న ప్రయాణికులకు కూడా, తోటి వాహనదారులకు ఇబ్బంది కలగకుండా ఉంటుందనేది అటు అధికారులు కూడా చాలా చెప్తున్నారు. చాలా వరకు అధికారులు కూడా అవేర్నెస్ తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు రోడ్డు ప్రమాదాల గురించి. అయినప్పుడు కూడా ఇవి తరచుగా చోటు చేసుకుంటున్నాయి. ఒక్కటి ఆలోచించండి, అందరూ చదువుకున్న వ్యక్తులే, సరే చదువుకోని వ్యక్తులైనా రోడ్డుపైకి వచ్చారంటే మినిమం అవేర్నెస్ ఉంటుంది. వాహనాన్ని చేతిలో పట్టుకొని నడుపుతున్నప్పుడు చాలామంది తెలిసి తప్పులు చేస్తారేమో అనిపిస్తుంది. కొంతమంది అంటే రకరకాల కారణాలు ఉంటాయి. ఇక్కడ వీళ్ళని ఎవరు వెనకాల నుంచి వచ్చి ఢీకొట్టలేదు, లేదా వీళ్ళు ముందు నుంచి ఎవరిని ఢీకొట్టలేదు, లేదా పక్క నుంచి ఎవరు ఢీకొట్టలేదు. అది వాళ్ళంతలో వాళ్ళే నియంత్రణ కోల్పోయారు, కంట్రోల్ కోల్పోయారు బికాజ్ ఆఫ్ ఓవర్ స్పీడ్. సో ఇది క్లియర్గా అర్థమవుతుంది. అలాంటి వాళ్ళకి ఇది ఆలోచించాల్సిన అంశం. ఎందుకంటే ఖచ్చితంగా మనం జాగ్రత్తగా ఉండాలి, మన తోటి వాహనదారులకు కూడా ఇబ్బంది కలగకుండా ఉంటే మంచిదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. एक राउंड मार दिया बहुत फास्ट स्पीड में था भाई। XUV मुखिया गाड़ी एक राउंड मार दिया थोड़ा सा मिस्टेक कि सीधे नीचे चल जाता, थोड़ा सा करे बच गया। बहुत फास्ट स्पीड में था भाई।